ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మంచిర్యాలండి. ఎలా ఉంది ఇక్కడ ఇప్పుడు? చాలా బాగుంది. అంటే గతంలో మేడారంకి ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగా చేశారు అంతా. మేము చిన్నప్పటి నుండి వస్తాము, అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయింది, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మంచిర్యాలే కాదు చాలా దూరం నుంచి వచ్చారు. మీరు ఎక్కడి నుంచి అండి? నిజామాబాద్ నుండి మేడం. ఫస్ట్ టైం రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం. అంటే ఎలా ఉందండి? అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నారు. చాలా అభివృద్ధి చెందింది మేడం. లాస్ట్ టైంకి ఈ టైంకి మేడం చాలా చాలా ఇంప్రూవ్ అనిపించింది మేడం. ఎలా ఉందండి? అంటే చాలా మంది అనడం కాదు, చరిత్రలో సీతక్క నిలిచిపోతుంది ఈ కట్టడాల వల్ల అంటున్నారు, నిజమేనా? వాస్తవంగా సీతక్కకు ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు. సీతక్క ఈ మేడారం తోటి చరిత్ర నిలిచిపోయే అవకాశం ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సీతక్క. ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మంచిర్యాల. మంచిర్యాల. అందరు అక్కడి నుంచేనా? మంచిర్యాల నుండే వచ్చాము అందరం. ఎలా ఉందమ్మా? అంటే 100 కిలోమీటర్ల నుంచి వస్తున్నారు. మనకి ఆలయాలంటే గర్భగుడి లేకపోతే ధ్వజస్తంభం అన్నీ ఉంటాయి, కానీ వనదేవతలకు అలాంటి ఏమి ఉండవు. మీ నమ్మకం ఎట్లుంటది ఇక్కడ? నేను ఫస్ట్ టైమే వస్తున్నానండి, కానీ ఇక్కడ చాలా మహిమల గల గుడి అని తెలుసుకొనే వచ్చాము. నాతో వచ్చిన వాళ్ళు ఇదివరకు వచ్చారు. ఆదివాసీలు వాళ్ళ సాంప్రదాయాలు అవన్నీ ఇట్లా పాటిస్తూ ఇలా చేస్తున్నారు కాబట్టి మాకు ఇలా చక్కగా దర్శన భాగ్యం కూడా కలిగిందని మేము ఎంతో సంతోషిస్తున్నాం.